ఉదయగిరి నియోజకవర్గంలో గడిచిన ఏడాదిన్నర కాలంలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే కాకన్న సురేష్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో 150 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేసి దీర్ఘకాల సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. ఆయన పర్యాటకంగా ఉదయగిరి కోటను 52 కోట్లతో అభివృద్ధికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గ్రామంలోని 86 మందికి 59 లక్షల రూపాయలు మంజూరైందని తెలిపారు. ఆయన ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజల కోసం ఈ సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా వీరపల్లి మండల తహసీల్దార్ గా పనిచేస్తున్న కావాజీ అనునిత్యం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తనకు 2 నెలల నుంచి జీతాలు చెల్లించకుండా తహసీల్దార్ కావాజీ వెట్టి చాకరీ చేస్తూ వేధింపులకు గురిచేస్తోందంటూ అజెండర్ అరుణ ఆరోపించారు. జీతం బిల్లులపై సంతకం పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయింది. సంబంధిత అధికారులు తహసీల్దార్ కావాజీపై చర్యలు తీసుకోవాలని అజెండర్ అరుణ వేడుకున్నారు. మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని సాప్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. జీవో 107, 108పై చర్చకు సిద్ధంగా ఉన్నామని చైర్మన్ తెలిపారు. వైసీపీ హయాంలో 17 మెడికల్ కళాశాలలలో 100% ఫ్రీ సీట్లు ఇచ్చామని జగన్ అబద్దాలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రధాని హాజరైన యోగాను కూడా జగన్ విమర్శించడం కరెక్ట్ కాదని వీకెండ్ పాలిటిక్స్ మానుకోవాలని హెచ్చరించారు. ఏలూరు జిల్లా నూజివీడు చనుబండ గ్రామం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రాల నిత్యాన్నదానానికి 17 టన్నుల కూరగాయలను నాగమల్లేశ్వర విరాళంగా అందించారు. రైతులు భక్తుల సహాయంతో మొట్టమొదటిసారిగా నిత్యాన్నదానానికి కూరగాయలు పంపడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. ఆయన ఈ కార్యక్రమంలో మహిళలు, వెంకటేశ్వర స్వామి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.